మరోసారి బ్యాట్‌తో విఫలమైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈసారి తన ఆట కంటే మ్యాచ్ ముగిసిన తర్వాత చేసిన పనితో వార్తల్లో నిలిచాడు. ఆడలేక జట్టును గెలిపించలేకపోయిన నిరాశలో శ్రీలంక ఆటగాడితో ఘర్షణకు దిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దంబుల్లాలో జరిగిన ఇండియా ఏ, శ్రీలంక ఏ మ్యాచ్‌లో భారత్ తరఫున ఓపెనింగ్‌కు వచ్చిన వైభవ్ సూర్యవంశీ కేవలం 21 పరుగులే చేసి నిరాశపరిచాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు మరోసారి పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 265 పరుగులకు ఆలౌట్ అయింది. సూర్యాంశి షెడ్గే 72, విప్రాజ్ నిగమ్ 51 పరుగులతో జట్టును ఆదుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక చివరి బంతి వరకు పోరాడింది. చివరి ఓవర్లో శ్రీలంకకు 5 పరుగులు అవసరం కాగా అర్షద్ ఖాన్ అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను చివరి బంతి వరకు తీసుకెళ్లాడు. ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సి ఉండగా శ్రీలంక 1 పరుగు పూర్తి చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. సూపర్ ఓవర్లో శ్రీలంక 18 పరుగులు చేయగా భారత్కు 19 పరుగుల లక్ష్యం నిర్దేశించబడింది. కానీ భారత బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. చివరి 2 బంతుల్లో 12 పరుగులు అవసరమైన సమయంలో క్రీజులో ఉన్న వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ను ఫినిష్ చేయలేకపోయాడు. దీంతో భారత్ 16 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది. విజయం తర్వాత శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా వైభవ్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాటామాటా పెరిగి వాగ్వాదంగా మారింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ఒక శ్రీలంక ఆటగాడిని తోసేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించింది. వెంటనే సహచర ఆటగాళ్లు నిరోషన్ డిక్వెల్లా జోక్యం చేసుకొని అతడిని శాంతింపజేశారు. మ్యాచ్ విశ్లేషణ చూస్తే భారత్ ఓటమికి ప్రధాన కారణాలు టాప్ ఆర్డర్ వైఫల్యం, 10 పరుగుల పెనాల్టీ, అలాగే సూపర్ ఓవర్లో వేసిన వైడ్ నో బాల్లు. ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే ప్రతిభ ఎంత ఉన్నా మైదానంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.